చలంలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి శివ నాయక్ ఐటీడీఏ పీఓ రాహుల్ మానవత్వం చాటుకున్నారు. చర్ల మండలం బక్కచింతలపాడుకు చెందిన ఆదివాసీ యువకుడు మడకం ఎడమయ్య విద్యుత్ షాక్ ప్రమాదంలో 2 చేతులు 2 కాళ్లు కోల్పోయాడు. 6 ఏళ్లుగా ఇంటికే పరిమితమైన ఎడమయ్య పరిస్థితిని జూనియర్ న్యాయవాది విజయ్ కృష్ణ న్యాయమూర్తి శివనాయక్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన జడ్జి ఐటీడీఏ పీఓ రాహుల్ కి సమాచారం అందించడంతో అధికారులు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. కేవలం 17 రోజుల్లోనే సుమారుగా ₹1,00,000 విలువ చేసే ఎలక్ట్రిక్ వీల్ చైర్ ని ఇడమయ్యకు అందజేశారు. అంతేకాకుండా చిన్న వ్యాపారం కోసం ₹50,000 ఆర్థిక సహాయంతో పాటు వికలాంగుల పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 6 సంవత్సరాలు అవుతుంది. కరెంట్ షాక్ కొట్టి పింఛన్ రాలేదు, ఏం రాలేదు. ఈ సంవత్సరం వస్తుంది అన్నారు సారు. లాయర్ సారు లాయర్ సారు శివకృష్ణ గారు తెల్ల శివకృష్ణ గారు లాయర్ సారు వెళ్ళి ఏదో పింఛన్ ఉందా లేదా అని చెప్పిన. లేదు సార్, నాకు సైకిల్ లేదు, ఏం లేదు అని అడిగితే ఇక్కడ భద్రాచలమ కోర్టు కాడ రావు జడ్జి గారు పిఓ గారు అడిగి చూస్తాను ఇస్తే నేనే పిలుస్తా అని సార్ చెప్పినారు. చెప్తే వచ్చినాము. వస్తే వీల్ సార్ ఇచ్చినారు. సార్ కూడా మాట్లాడినారు. జడ్జి గారు లాయర్ గారు పిఓ గారు మొత్తం మాట్లాడినారు. నీ పింఛన్ వస్తుంది. రాహుల్ సార్ గారు తెలుసు. సార్ బై హిస్ వర్క్స్ హి ఈస్ ప్రొవైడింగ్ యాక్సెస్ టు జస్టిస్. సో ఎక్కడ ఏ నీడ్ ఉందో అక్కడ సార్ అక్కడ నీడ్ ఆఫ్ ద అవర్ సార్ అక్కడ ఉంటారు అని చెప్పి ఇంకోసారి ప్రూవ్ చేశారు. సో మాకు ముందుగా మన శివకృష్ణ గారు అడ్వకేట్ గారు మనకి ఒక మీడియా ద్వారా ఒక చిన్న వీడియో క్లిప్ ని మాకు పంపించారు. సో త్రూ లీగల్ సర్వీసెస్ అథారిటీ మేము దాన్ని వెంటనే రాహుల్ గారికి ఫార్వర్డ్ చేయగా సార్ మీరు అసలు ఫార్వర్డ్ కూడా చేయాల్సిన పర్లేదు, జస్ట్ మీరు చెప్పారు చాలు అని చెప్పి జస్ట్ విత్ ఇన్ 15 days ఆఫ్ టైంలో అతనుకున్న 6 సంవత్సరాల ఈ ప్రాబ్లమ్ ని జస్ట్ 15 రోజుల్లో సాల్వ్ చేశారు. దట్ హోల్ క్రెడిట్ గోస్ టు రాహుల్ సార్ అండ్ విజయ్ గారు. బికాజ్ వాళ్ళు వెంటనే స్పందించారు కాబట్టి ఈ రోజు ఇడమయ్య గారికి మనం ఈ యొక్క పరికరాన్ని చేకూర్చాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ పిఓ గారు అండ్ ఈడబ్ల్యూ గారు.